వెల్కమ్ టు టీబీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం స్కామ్ మీద నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై దాదాపు ఏడాదిన్నరగా విచారణ జరుపుతుంది. అయితే ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు అంటే జూలై 31 వరకు పొడిగించింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డిఈలు, ఎస్సీలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని తీసుకుని వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. ప్రాజెక్టులను నిర్మించిన, డిజైన్లు చేసిన కంపెనీల అధికారులను కూడా కమిషన్ విచారించింది. ఈ ఏడాది పాటు జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపిక, ముఖ్యమైన నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికని కూడా కమిషన్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్ కేసీఆర్ ను స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అలాగే కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కూడా విచారణకు పిలిచింది. జూన్ 5న విచారణకు కేసీఆర్, 6వ తేదీన హరీష్ రావు, 9న ఈటెల విచారణకు రావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు పంపించింది. థ్యాంక్ యూ.